విశ్వదర్పణంకు స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. బంగ్లాదేశ్ ప్రస్తుతం వార్తల్లో నిలవటానికి కారణం ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న రిజర్వేషన్ పాలసీని నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలే. బంగ్లాదేశ్లో అసలు ఈ రిజర్వేషన్ల విషయంపై ఇంత గొడవ ఏమిటి అని తెలుసుకోవాలంటే కొంత గతంలోకి వెళ్ళి చూడాలి. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడే ఇండియా పాకిస్తాన్లుగా మన దేశం విడగొట్టబడింది. ఇప్పటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లు రెండూ కలిపి పాకిస్తాన్ అన్నారు. పాకిస్తాన్ ఉన్న ప్రాంతాన్ని వెస్ట్ పాకిస్తాన్ గాను, బంగ్లాదేశ్ ఉన్న ప్రాంతాన్ని ఈస్ట్ పాకిస్తాన్ గాను అనేవారు. ఈ రెండింటి మధ్య ఇండియా ఏర్పాటు చేశారు. భౌగోళికంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉండడం వలన, సంస్కృతి భాషల్లో తేడాలు ఉండడం వలన వెస్ట్ పాకిస్తాన్ ప్రాంతం ఈస్ట్ పాకిస్తాన్ను అన్ని విధాలా డామినేట్ చేస్తూ, ఈస్ట్ పాకిస్తాన్ను ఇల్ ట్రీట్ చేస్తూ ఉండేవారు. ఈ కారణంగా ఈస్ట్ పాకిస్తాన్లో నిరసనలు చెలరేగి షేక్ ముజిబుర్ రెహమాన్ లీడర్షిప్లో బంగ్లాదేశ్ లిబరేషన్ ఆందోళనగా మారి ప్రత్యేక బంగ్లాదేశ్ అనే నినాదం బయలుదేరి యుద్ధానికి దారితీసింది. తర్వాత ఇండియా సపోర్టుతో 26 మార్చి 1971 నాడు బంగ్లాదేశ్ వేరే దేశంగా ఏర్పడింది. అప్పటి స్వాతంత్ర సంగ్రామంలో నిలిచి పోరాడిన వారి యొక్క మరియు వెన్నుదన్నుగా నిలిచిన అనుభవజ్ఞుల యొక్క వారసుల కోసం 1972లో అవామీ లీగ్ నాయకుడు, ఆనాటి ప్రధానమంత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు ప్రకటించారు. అది కాక 40% వెనుకబడిన జిల్లాలకు, 10% యుద్ధబాధిత మహిళలకు కేటాయించారు. వెరసి 80% కోటా రిజర్వేషన్లకే సరిపోతుంది. 20% మాత్రమే మెరిట్ ఆధారిత ఉద్యోగ కల్పన ఉంటుంది. 1976లో కోటాను 80% నుంచి 60%కి తగ్గించారు. ఎలాగంటే వెనుకబడిన జిల్లాల కోటాను 40% నుంచి 20%కి తగ్గించారు. కాబట్టి మెరిట్ ద్వారా 40% భర్తీ కల్పించారు. స్వాతంత్ర సమరయోధుల కోటా అలాగే ఉంచారు. 1982లో 3 మార్పులతో కోటాను 55%కి తగ్గించారు. ఎలాగంటే మహిళల 10% కోటాను యుద్ధబాధిత మహిళలకే కాకుండా దేశంలో అందరి మహిళల కోసం కోటాగా వర్తించేలా చేశారు. వెనుకబడిన జిల్లాల కోటాను 20% నుండి 10%కు తగ్గించారు. స్వదేశీ కమ్యూనిటీలకు అని కొత్తగా 5% కోటా ఇవ్వబడింది. స్వాతంత్ర సమరయోధుల వారసుల కోటా మాత్రం ఏమీ తగ్గించలేదు. అలా స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు రిజర్వేషన్లు ఇస్తూ వచ్చారు. 2010లో స్వాతంత్ర సమరయోధుల మనవళ్లకు కూడా 30% కోటాలో వర్తించేలాగా విస్తరించారు. 2012లో 1% వికలాంగుల కోటాను కూడా కలిపి మొత్తం 56% రిజర్వేషన్లు ఉండేలా చేశారు. బంగ్లాదేశ్లో ఈ కోటా విధానానికి వ్యతిరేకంగా నిరసనలు కొత్తేమీ కాదు. 6 ఏళ్ల క్రితం కోటా వ్యతిరేక నిరసనలు ఢాకాలోని షాబాగ్లోనే ప్రారంభమయ్యాయి. అవి దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. జనవరి 2018లో రిజర్వేషన్ల విధానాన్ని తిరిగి సవరించాలని కోరుతూ ఢాకా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అదే ఏడాది మార్చిలో ఢాకా హైకోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. అందుచేత ఏప్రిల్ 2018లో మళ్లీ నిరసనలు చెలరేగాయి. 2018 అక్టోబర్లో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల కోటాను ప్రభుత్వమే రద్దు చేసేసింది. అయితే 2024 జూన్ 5న కోటా రద్దు నిర్ణయం చట్టవిరుద్ధం అని ఢాకా హైకోర్టు తీర్పునిచ్చింది. కోటాను తిరిగి ప్రారంభించింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2024 జూలై 1న మళ్లీ నిరసనలు చెలరేగాయి. 2024 జూలై 4న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. మళ్లీ నిరసన సెగలు రేగాయి. అదే నెలలో అంటే జూలై 11న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసింది, అంటే టెంపరరీగా ఆపింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇలా అన్నారు: స్వాతంత్ర సమరయోధులపై వారికి ఎందుకంత కోపం? స్వాతంత్ర సమరయోధుల మనుమలకు బెనిఫిట్ రాకపోతే రజాకార్ల మనుమలకు వస్తుందా అని. దాంతో నిరసన తెలిపిన విద్యార్థులు ఇలా నినాదాలు చేశారు: కోటా నా, మేధా మేధా మేధా, అంటే కోటా కాదు ప్రతిభను చూడాలి అని. చైతే గెలం బోధికార్, హోయ్ గెలం రజాకార్, అంటే హక్కులు అడిగిన వారు రజాకార్లు అయ్యారు అని. రజాకార్ అంటే బంగ్లాదేశ్లో దేశద్రోహిని సూచించే పదంగా మారింది. 1971లో దేశానికి ద్రోహం చేయడానికి పాకిస్తాన్ సైన్యంతో సహకరించిన వారి కోసం ఈ రజాకార్ పదాన్ని వాడేవారు. రజాకార్లు అనేవాళ్ళు పౌరులను ఊచకోత కోయడం, దోపిడీలు చేయడం, అత్యాచారాలు చేయడం లాంటి యుద్ధనేరాలు చేయడం కోసం పాకిస్తాన్ సృష్టించిన పారామిలిటరీ దళం. బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్తాన్కు సహకరించే వారికి రజాకార్లుగా ముద్ర వేస్తుంది.
నిరసనలు పెరిగినప్పుడు రైల్వే ట్రాక్లపైన, రహదారులపైన నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు రబ్బర్ బుల్లెట్లను కాల్చారు. సౌండ్ గ్రెనేడ్లు మరియు బాష్పవాయు గోళాలను విసిరారు. నిరసనల్లో కనీసం కొన్ని వందల మంది చనిపోయారు. 1971 స్వాతంత్ర యుద్ధంలో పోరాడిన వ్యక్తుల కుటుంబాలకు 30% కోటాను ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. జూలై 14 నుంచి షేక్ హసీనా మద్దతుదారులు ఢాకాలోని ప్రధాన మార్గాలను అడ్డుకుంటున్న ప్రదర్శనకారులను ఎదుర్కోవడం ప్రారంభించారు. జూలై 16న బంగ్లాదేశ్ అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన సాయుధ కార్యకర్తలు దాని విద్యార్థి విభాగంతో పాటు నిరసనకారులను ఎదుర్కోవడానికి ఢాకా వీధుల్లోకి వచ్చారు. కర్రలు, బ్యాట్లు, హెల్మెట్లు మరియు చేతి కర్రలతో ధ్వంసం చేస్తూ, తుపాకీలతో పేలుస్తూ కేడర్లు నిరసనకారులను దేశద్రోహులుగా ముద్ర వేశారు. రాజధాని ఢాకా మరియు అనేక ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. చనిపోయిన వారందరూ విద్యార్థులు కారు. చనిపోయిన వారిలో ఒక బస్సు డ్రైవరు, ఒక రిక్షా పుల్లరు కూడా ఉన్నారు. బస్సు డ్రైవరు బుల్లెట్ గాయంతో ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రధాని హసీనా నిరాకరించడంతో నిరసనలు తీవ్రం అయ్యాయి. చివరకు జూలై 21, 2024న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బంగ్లాదేశ్ రిజర్వేషన్ల కోర్టులో కేసులో తుది నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు స్వాతంత్ర సమర యోధుల కోటాను 30% నుంచి 5%కి తగ్గించింది. మిగతా 95%లో 1% మైనారిటీల కోసం, మరి 1 థర్డ్ జెండర్ మరియు వికలాంగుల కోసం కేటాయించింది. మిగిలిన 93% ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని సూచించింది. స్టూడెంట్ గ్రూపులు దీన్ని స్వాగతించాయి. అయితే ఈ నిరసనల్లో జైలు పాలైన వారిని విడుదల చేయాలని, ఈ గొడవల్లో ఉద్యోగాలకు రాజీనామా చేయించిన వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, అంతవరకు ఉద్యమం కొనసాగుతుందని వాళ్ళు చెప్పారు. ఆఖరికి హసీనా ప్రభుత్వమే తమకు వద్దని నిరసనలు వెల్లువెత్తాయి. చేసేది లేక ఆగస్టు 5వ తేదీన షేక్ హసీనా రిజైన్ చేసి బంగ్లాదేశ్ను వదిలి భారత్కు వచ్చేశారు. ఇదండి బంగ్లాదేశ్ రిజర్వేషన్ల ఆందోళన వెనుక ఉన్న విషయం. ముందు బంగ్లాదేశ్లో మరి ఇంకేం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.